తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30% పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. కార్మికుల వేతనాలు పెంచాలని ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె అమరాజు, కోశాధికారి అలెగ్జాండర్లు ఆర్టీసీ క్రాస్ రోడ్లోకి కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు కార్మిక కమిషనర్ డాక్టర్ ఇ గంగాధర్తో కలిసి చర్చలు జరిపారు. వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలోనే నిర్మాతలు అందరూ కలిసి మెగాస్టార్ ని కలవడం చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30% పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. 3 సంవత్సరాలకు గాను 30% పెంచాలని, సంవత్సరానికి 10% చొప్పున పెంచాలని కోరడం జరిగిందని వారు తెలిపారు. సినీ కార్మికులు ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తున్నారని, దానికి తగ్గట్లు వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్తో మంగళవారం భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఛాంబర్ నిర్ణయమే మా నిర్ణయం అంటూ నిర్మాతలకు ఆయన సంఘీభావం తెలిపారని పలువురు నిర్మాతలు తెలియజేశారు. మరోవైపు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి కూడా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. రెండో రోజు కూడా సమ్మె కొనసాగడంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఓ పక్క కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ గంగాధర్ని కలవగా, మరోపక్క అగ్రనటుడు చిరంజీవితో నిర్మాతల సమావేశమయ్యారు. అల్లు అరవింద్, సి కళ్యాణ్, సుప్రియ, యార్లగడ్డ, యలమంచిలి రవిశంకర్ తదితర నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాతల సమస్యలు విన్న చిరంజీవి కార్మికుల వెర్షన్ కూడా విని నిర్ణయం తీసుకుంటానని నిర్మాతలతో అన్నారట. 2-3 రోజుల్లో పరిస్థితి చక్కబడిన పక్షంలో తాను జోక్యం చేసుకుంటానని నిర్మాతలకు చిరంజీవి హామీ ఇచ్చారట. మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు. మీ ఇష్టగానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తిలో డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్.